నల్గొండ మండలం రెవెన్యూ ఆఫీస్లో ఉన్నాము. రెవెన్యూ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఇలాకాలన్నీ ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం పరిస్థితి చూడండి ఒకసారి. డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్ ఎట్లుంటే సామాన్య డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. ఆఫీస్ రూములు చూద్దాం రండి. పెచ్చులు కొడుతున్నాయి. పెచ్చులు ప్రమాద మీకే మధ్య తొందర బిల్లింగ్ అయింది. బిల్లింగ్ అయింది న్యూస్ కవర్ చేస్తుంది. మీకే బిల్లింగ్ అయింది. ఒకసారి కన్సల్ట్ అవ్వాలి సార్ని. కొద్ది భూభారతి మీద బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను సార్. వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ని కలుస్తాను. ఓకే సార్. సార్ అది ఇబ్బందికరంగానే ఉంది మాకు. ఇంటిమేషన్ మేము డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్పాం సార్. సార్ కూడా న్యూ బిల్డింగ్ కోసం శాంక్షన్ చేశారు. కలెక్టర్ గారి దాకా ప్రపోజల్ వెళ్ళింది. సార్ కూడా లెటర్ CCLAకి పంపించారు సార్. సార్కి ఇక బడ్జెట్ అమౌంట్ ఫైల్ సార్ దగ్గర ఉంది. రిలీజ్ అవ్వగానే కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తాం. కడతాం. ఎంత టైం అని లేదు సార్. మొన్నే వెళ్ళింది ఫైల్. వెళ్తే ఒకసారి మళ్ళీ నేను ఇంకోసారి కన్సల్ట్ అవ్వాలి సార్ని. కొద్ది భూభారతి మీద బిజీగా ఉండి వెళ్ళలేకపోయాను సార్. వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ని కలుస్తాను. ఓకే సార్.